ప్రస్తుతం మన తెలంగాణలోని రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి భాష గురించి అది ఎంత తక్కువ చెప్పడం అంత మంచిది. కాకపోతే ఏంటంటే ఎవరు దాన్ని చెప్పట్లేదు, ఖండించట్లేదు. సో కాబట్టి ఒకరు మాట్లాడుతారని చెప్పేసి ఇంకొక రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఎంత మితిమీరిపోతుందంటే అసలు అంటే కొన్ని కొన్ని పదాలు వింటే చిన్నపిల్లలు ఇటు మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అది జుగుప్సకారం. అసలు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఎందుకు ఎక్కడ పోతుంది సమాజం నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం మొత్తం జంజీ ఉద్యమం అని చెప్పేసి కొత్త రోబోట్స్ కనిపెట్టి కొత్త చంద్రయాన్కు సూర్యయానికి కూడా మనం నిచ్చెనలేయగలుగుతున్నాం, అక్కడ వెళ్ళగలుగుతున్నాం అని చేస్తుంటే ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు మొదలుపెట్టి అని చెప్పేసి కొత్త ఆవిష్కరణలు చేసేసి రైతాంగానికి కానీ ఇంకెక్కడ వాతావరణ శాఖను కూడా ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో కనిపెట్టగలుగుతున్నాం. అటువంటి పరిస్థితికి వచ్చినాం మనం. ఇంకా ఈ భాష మాట్లాడడం అనేది మరి ఎందుకు ఇంత మితిమీరిపోతున్నారంటే ఎవరో ఒకటి తగ్గాలి కదా. ఇప్పుడు సరే వాళ్ళు మాట్లాడని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ఇంకొకరు మాట్లాడు ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసి ఇదేనా మనం చెప్పేది. అంటే తెలంగాణ సమాజానికి చెప్తున్నా ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాటెవర్ ప్రజాప్రతినిధులంగానే రకమైన భాష వస్తుంది. ఎందుకు వస్తుంది మీకు అట్లా నాకు అర్థం కాదు. మీరు కదా ప్రజాప్రతినిధులు అంటే మీరు అర్థమైంది, మీరు మా ప్రజల యొక్క ప్రతినిధులు. మీరు చెప్పే అదే మీ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు స్కూల్ పిల్లల్లో లేకపోతే స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మాట్లాడుకొని అది కాలేజీలో మాట్లాడాలా, స్కూల్లో మాట్లాడాలా, ఏం మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు. కొన్ని మాటలు అయితే మరి ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసినాయంటే సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ప్రజలు ఏమనట్లేదు మమ్మల్ని అంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు తిరగబడి కొట్టే రోజులు వస్తాయి. కొట్టమని చెప్పట్లేదు కానీ కాకపోతే ఏంటంటే అటువంటి పరిస్థితి రానియకుండా ఒకరు అన్న తర్వాత దాన్ని ఖండించి ఇంకొకరు అనుకుంటూ ఉంటాం అని చెప్పేసి అంటాను లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు అంతే, ఏ పార్టీ కూడా తక్కువేం కాదు. నువ్వు ఇప్పుడు నీ విద్య నిరజాక్ష అని చెప్పేసి ఆయన అదే మాట్లాడతాడు, ఆయన మాట్లాడి ఈయన మాట్లాడితే నీకు కౌంటర్ ఇస్తే ఇంకో ఆయన మాట్లాడతాడు. ఏంది ఇది ఎటువంటి అంటే ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేదు, లేదంటే ఎమ్మెల్యే లేరు, ఎందుకు ఇంతదండి ఇంత దారుణ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి. సో కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మీ పందా మార్చుకొని ఈ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటామో దాన్ని ఏమంటాం ఇంకా అటువంటి బూతులు మాట్లాడకుండా సంస్కృతి మార్చుకోకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా జంజీ ఉద్యమం స్టార్ట్ అయితే మరి దీని కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేపర్ లీక్ మీద స్టార్ట్ అయినట్టుగా రాజకీయ నాయకులు మాట్లాడే భాషను కూడా స్టార్ట్ అవుతుంది, తిరగబడి రోజు వస్తాయి. సో కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక ఆదర్శంగా ఉండండి. ఒకరు మాట్లాడి ఇంకొకరు మాట్లాడితే దానికి మనం ఆదర్శంగా ఉండండి. కానీ తిట్లలో ఆదర్శంగా ఉంటాను మాత్రం దయచేసి ఖచ్చితంగా తగ్గాలి. దీని మీద మేము అప్పీల్ చేస్తున్నాం. లేదంటే జంజీ ఉద్యమం దీని స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి రాజకీయ నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మాట అన్న తప్పట్లేదు, ఎందుకంటే మరి అట్లా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడరు. సో కాబట్టి ఆ మాటలు తగ్గించి కొంచెం పొలైట్గా మాట్లాడి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి దయచేసి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు, యువత ఏదో ఒక రోజు దీని మీద కూడా ఖచ్చితంగా ఉద్యమం జరుగుతుంది. అప్పటిదాకా తెచ్చుకోకండి, అప్పటిదాకా తెచ్చుకుంటే మీకే ప్రమాదం. సో కాబట్టి చూశారు కదా మొన్న అవసరమైతే మినిస్టర్గా మార్చే శక్తి వస్తుంది. సో కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి దిగజారు మాటలు ఆపండి ఇంకా ఇప్పుడే. థ్యాంక్ యూ.